శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు జ్యోతిష్య జ్ఞాన దీపిక. ఈ వీడియోలో సరస్వతి యోగం గురించి తెలుసుకుందాం. అసలు సరస్వతి యోగం అంటే ఏంటి? ఏ గ్రహాల వల్ల ఈ యోగం ఏర్పడుతుంది? అనేటటువంటిది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సరస్వతి యోగం అనేటటువంటిది ఎవరి జీవితంలో లేక ఎవరి జాతకంలో కనుక ఉంటే, ఈ సరస్వతి యోగం ఎవరి జాతకంలో ఉంటే వారు పండితులుగా ఉంటారు. కవులుగా ఉంటారు. మంచి రచయితలవుతారు. కంటెంట్ రైటింగ్ ఫీల్డ్స్ లాంటి వాటిలో సక్సెస్‌ఫుల్ అవుతారు. శాస్త్రవేత్తలు అంటే సైంటిస్ట్‌లు అవుతారు. శాస్త్రవేత్తలు, సైంటిస్ట్‌లు టెక్నాలజీస్‌లో మంచి పొజిషన్స్‌లో ఉంటారు. విద్యలో మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారు. పేరులోనే ఉంది సరస్వతి యోగము. సరస్వతీదేవి యొక్క కటాక్షము ఉండుట. ఈ యోగం ఉన్నవారికి సరస్వతీదేవి యొక్క కటాక్షము ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే సరస్వతీదేవి యొక్క కటాక్షం ఈ జాతకుల పైన ఉందో వారికి విద్యలో మంచి ప్రావీణ్యత, పాండిత్యము, రచనా సామర్థ్యము, సైంటిస్ట్‌గా ఉండేటటువంటి రీసెర్చ్ చేసేటటువంటి మైండ్‌సెట్ ఉండడము, మంచి కవులుగా, హాస్య చతురత కలిగి ఉండడం, బాగా మాట్లాడడం ఇవన్నీ ఉంటాయి సరస్వతి యోగం ఉన్నవారికి. ఇవన్నీ ఉండడం వల్లతో పాటు ధన సంపద కలిగి ఉంటుంది ఖచ్చితంగా. డబ్బులు బాగా సంపాదిస్తారు. ధన సంపద కలిగి ఉంటుంది. రాజు యొక్క మన్ననలు మరియు ప్రజల యొక్క మన్ననలు పొందును. ఇక రాజు మరియు ప్రజలు అని ఎలా తీసుకోవాలంటే, వాళ్ళ ఆఫీస్‌లో పనిచేస్తుంటే వాళ్ళ మేనేజర్స్ లేదా అధికారుల యొక్క మన్ననలు. ప్రజలు అంటే కొలీగ్స్, ఫ్రెండ్స్, నైబర్స్ వీళ్ళ యొక్క మన్ననలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క వాళ్ళ దగ్గర గుర్తింపు లభిస్తుంది అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రోత్సహిస్తారు. గుర్తింపు లభిస్తుంది. అవార్డ్స్, రివార్డ్స్ లాంటివి వస్తూ ఉంటాయి. బిరుదులు సంపాదిస్తూ ఉంటారు. ఈ విధంగా ఉంటుంది సరస్వతి యోగం ఉన్న వాళ్ళందరికీ. వీళ్ళందరికీ సరస్వతి యోగం ఎవరికుందో వారికి సత్కలత్రం, సత్సంతానం కలుగుతుంది. ఇది సరస్వతి యోగం ఉంటే ఉండేటటువంటి రిజల్ట్స్. ఏంటి కవుగా ఉంటారు, రచయితలు ఉంటారు, విద్యలో ప్రావీణ్యత, శాస్త్రవేత్తలు అవుతారు, టెక్నాలజీలో మంచి పొజిషన్‌లో ఉంటారు, విద్యలో ప్రావీణ్యత, పాండిత్యం అన్నీ ఉంటాయి, డబ్బులు ఉంటాయి, సత్కలత్రం, సత్సంతానం, అధికారుల యొక్క మన్నన ఇవన్నీ ఉంటాయి. ఇవి కలగాలి అంటే ఏ గ్రహాల వల్ల కలుగుతుంది అనేది ముందుగా చూద్దాం. బుధుడు, గురుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల వల్ల సరస్వతి యోగం అనేది కటాక్షిస్తుంది. బుధ, గుర, శుక్ర ఈ 3 శుభగ్రహాలు. బుధ, గురు, శుక్ర ఈ 3 గ్రహాల వల్ల సరస్వతి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది. లగ్నం నుంచి ఈ 3 గ్రహాలు కనుక 1, 2, 4, 5, 7, 9, 10 ఈ భావాల్లో ఉంటాయి. లగ్నం నుంచి 1, 2, 4, 5, 7, 9, 10 ఈ భావాల్లో ఉండి కలిసి కానీ, విడిగా కానీ ఉండాలి. కలిసి కానీ, విడిగా కానీ ఉన్నా సరస్వతి యోగం ఖచ్చితంగా కటాక్షిస్తుంది. కలిసి ఉంటే ఇంకా బావుంటుంది. విడిగా ఉన్నా కూడా కొంతవరకు సరస్వతి యోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది. వీరికి బుధ మహాదశ, గురు మహాదశ, శుక్ర మహాదశ విశేషంగా యోగిస్తాయి. గురు, బుధ, శుక్ర ఈ మహాదశలు విశేషంగా యోగిస్తాయి. ఈ యోగం ఇంకా బలపడాలి, ఇంకా స్ట్రాంగ్‌గా ఉందా లేదా అని చూడాలంటే సరస్వతి యోగం గనక స్ట్రాంగ్‌గా ఉండాలి అంటే గురుడు కనుక స్వక్షేత్రంలో గాని, ఉచ్చక్షేత్రంలో గాని ఉంటే ఇంకా చాలా బావుంటుంది. గురుడు కనుక స్వక్షేత్రంలో గాని, ఉచ్చక్షేత్రంలో గాని ఉంటే ఈ యోగం చాలా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. అంతేకాకుండా బుధ, శుక్రులు కూడా స్వక్షేత్రాల్లో ఉన్నా, లేక ఉచ్చక్షేత్రంలో ఉన్నా, లేక మిత్రక్షేత్రాల్లో ఉన్నా కూడా వీరికి ఈ యోగం చాలా బాగా యోగిస్తుంది. గురుడు చాలా బలంగా ఉంటే యోగం ఇంకా బాగా ఉంటుంది. ఎప్పుడైతే గురుడు లగ్నం నుండి 2, 4, 5, 7, 9, 10 ఈ భావాల్లో ఉండి అవి స్వక్షేత్ర, ఉచ్చక్షేత్రాలు కనుక అయితే విశేషంగా యోగిస్తుంది సరస్వతి యోగం ఈ జాతకులకి. వీరికి మంచి విద్య ఉంటుంది. కీర్తి ప్రతిష్ట లభిస్తాయి. గుర్తింపు ప్రజల దగ్గర నుంచి, గవర్నమెంట్ దగ్గర నుంచి ఖచ్చితంగా గుర్తింపు లభిస్తుంది. ఈ సరస్వతి యోగం ఉన్నవారికి. ఇది చాలామంది చార్ట్స్‌లో చూస్తూ ఉంటాం మనం. చాలామంది జాతక చక్రాల్లో ఈ సరస్వతి యోగం కనిపిస్తుంది. అవి మంచి ఫలితాలు కావాలి. చాలా ప్రామినెంట్‌గా బాగా కనిపించాలి రిజల్ట్స్ అనుకుంటే, ఉన్నటువంటి భావాలు స్వక్షేత్రాలు గాని, ఉచ్చక్షేత్రాలు. ఫస్ట్ ఉచ్చక్షేత్రం అయితే చాలా చాలా బావుంటుంది. స్వక్షేత్రం అయితే బావుంటుంది. క్షేత్రాలైతే కొంతవరకు బావుంటాయి. ఉచ్చక్షేత్రం, స్వక్షేత్రంలో ఉంటే అద్భుతమైన ఫలితాలుంటాయి. ఉదాహరణకి శుక్రుడు కనుక పంచమంలో ఉండి సరస్వతి యోగం ఏర్పడితే వాళ్ళు సంగీతము, నృత్యము, క్రియేటివిటీ అంటే గ్రాఫిక్స్ డిజైన్, యానిమేషన్ ఇటువంటి స్కిల్స్‌లో మంచి టాప్ పొజిషన్‌లో ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ 3 గ్రహాలు బావుండాలి. ఖచ్చితంగా 3 గ్రహాలు బావుండాలి. అందులో కనుక శుక్రుడు కనుక పంచమంలో ఉండి ఈ యోగం ఏర్పడితే సంగీతంలో టాప్ అవ్వడం గానీ, నృత్యంలో టాప్ అవ్వడం గానీ, క్రియేటివ్ ఫీల్డ్స్‌లో టాప్‌గా ఉండడం గానీ,
ఈ విధంగా ఉంటుందని చెప్పొచ్చు. డబ్బులు బాగా సంపాదిస్తారు. బుధగ్రహం కనుక పంచమంలో ఏర్పడి ఉండి ఈ యోగం ఏర్పడితే స్టాక్ మార్కెట్‌లో లాభాలు రావడం కానీ, వ్యాపారంలో లాభాలు రాణించడం గానీ, మంచి వ్యాపారవేత్తలుగా ఉండడం కానీ, మంచి రచయితలుగా ఉండడం కానీ, ఈ విధంగా ఉంటుంది సరస్వతి యోగం బుధగ్రహం వల్ల ఏర్పడితే. గురుగ్రహం గనక పంచమంలో కానీ, ఇంకా చెప్పాలంటే నవమంలో కానీ ఉండి ఈ యోగం ఏర్పడితే, సరస్వతి యోగం ఏర్పడితే, గురుడు కనుక పంచమంలో కానీ, నవమంలో కానీ ఉండి ఉచ్చక్షేత్రం, స్వక్షేత్రాలయ్యి ఈ యోగం ఏర్పడితే వేద విద్యలు నేర్చుకుంటారు, సాంప్రదాయ విద్యలు చదువుతారు, సత్సంతానం కలుగుతుంది, జ్యోతిష్యంలో మంచి పాండిత్యం ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ జాతకులందరికీ, యోగం ఉన్న జాతకులందరికీ. సో, ఎప్పుడైనా సరే ఒక జాతకంలో బుధుడు, గురుడు, శుక్రుడు గనక కేంద్ర కోణాల్లో కానీ, లగ్నంలో కానీ, ద్వితీయంలో కానీ ఉంటే కేంద్రం అంటే ఏంటి? 1, 4, 7, 10 కోణం అంటే 5, 9 అది కాకుండా ద్వితీయం. వీటిల్లో ఎక్కడ ఉన్న బుధ, గురు, శుక్రులు ఖచ్చితంగా వారికి మంచి విద్య ఉంటుంది. విద్యలో ప్రావీణ్యత ఉంటుంది. డబ్బులు బాగా సంపాదిస్తారు. పాండిత్యం ఉంటుంది. ధన సంపద బావుంటుంది. అధికారుల దగ్గర, ప్రభుత్వం దగ్గర నుంచి మంచి మంచి మన్ననలు పొందుతారు. రివార్డ్స్ అందుకుంటారు అని తెలుసుకోవచ్చు సరస్వతి యోగం ఉన్నవారందరూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర హారోస్కోప్ కోసం కన్సల్ట్ అవ్వాలి అనుకుంటున్నారో ఈ కింద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్‌లైన్‌లోనే కన్సల్టేషన్ తీసుకోవడం జరుగుతుందండి. కన్సల్టేషన్ చార్జెస్ వర్తిస్తాయి. ఓం నమో నారాయణ.